వెల్కమ్ టు ఫిల్మ్ క్రియేటర్ అండి. ఇవాళ వచ్చేసి 'వంద దేవుళ్ళు' మూవీ చూసేసాను. డైరెక్టర్ బై శశి, యాక్టర్ బై విజయ్ ఆంటోనీ గారు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్‌కి వచ్చేస్తే మీరు ట్రైలర్‌లో ఏమైతే చూసారో సినిమా కూడా మనకి అదే పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసి ఒక వుమెన్ స్టోరీ అండ్ సినిమా అంతా ఒక అమ్మాయి గురించి నడుస్తూ ఉంటది. అండ్ మెయిన్ అక్కడికొచ్చే తల్లి కష్టం గాని, అక్కడికొచ్చే తల్లి కొడుకుల్ని పెంచే కష్టం గాని, ఇవన్నీ బాగా క్యాప్చర్ చేసుకొని డైరెక్టర్ గారు బాగా చూపించారు అనేసి నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి 'బిచ్చగాడు' తీశారు. అది మీ అందరికీ తెలిసింది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. అండ్ దానివల్ల చాలామంది హోప్స్ పెట్టుకొని ఈ మూవీకెళ్లారు. బట్ ఈ మూవీ ఒక సినిమా ఉందని కూడా నాకు తెలీదు. ఈ సినిమా దిగుతుందని కూడా నాకు తెలీదు. బట్ ట్రైలర్ ఎప్పుడైతే చూసానో కొద్దిగా ఎక్సైట్‌మెంట్ పెంచింది నాలో. ఎందుకంటే ట్రైలర్ అనేది డీసెంట్‌గా ప్లే చేసింది. అండ్ మెయిన్ కొత్తగా తీసుకొస్తున్నారా కాన్సెప్ట్ అనేసి నాకు అనిపించింది. అందుకే నేను థియేటర్‌కెళ్ళి వాచ్ చేశాను. బట్ నాకైతే నచ్చేసింది. నాకైతే జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే బట్ రీచ్ అయిపోయింది నేను అనుకుంది. అండ్ మెయిన్ సినిమా అంతా మనకి ఎక్కడ ల్యాగ్ అనేది అనిపించదు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ మనకి కొద్దిగా ఓపిక పడితే ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటారనమాట. అంటే ఫస్ట్ ఒక 15 మినిట్స్ బోర్ కొడతది మీకు. అంటే ఆ స్టోరీలోకి వెళ్ళడం గాని, అక్కడ క్యారెక్టరైజేషన్స్ కొన్ని మనకి డెవలప్ చేసేయడం గాని, ఇవన్నీ కొద్దిగా టైం తీసుకుంటారో అండ్ ఎప్పుడైతే ఆ స్టోరీ ఇన్వాల్వ్‌మెంట్ మనకొస్తదో అక్కడి నుంచి మూవీ ఆకట్టుకుంటది. అండ్ మెయిన్ విజయ్ ఆంటోనీ గారు ఉన్న కొన్ని సీన్స్ కూడా బాగా రాసుకున్నారు. బాగా సెటప్ చేసుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. విజయ్ ఆంటోనీ గారిని చూసి మీలో చాలామంది యాక్షన్ సీక్వెన్సెస్ గట్టా ఉంటాయేమో అనుకుంటారేమో. ఇవి ఏమి పెట్టుకోకండి. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అనేది ఉండదు. ఈ మూవీ మనకి డైలీ లైఫ్ ఎలా జరుగుతుందో అలాగే తీశారు. ఒక నేచురల్ లుక్‌లో డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. అందులో యాక్షన్ సీన్స్ గట్టా ఏముండవు. అండ్ మెయిన్ ఇందులో స్టోరీ మాత్రం బాగా రాసుకున్నారనిపించింది. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ గాని, ఆ ఎమోషన్ టచ్ గాని, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ గాని, ఇచ్చే ఎమోషన్ టచ్ గాని టూ గుడ్‌గా అనిపించింది. అండ్ మెయిన్ క్లైమాక్స్ ఎండ్ చేసే విధానం కూడా నాకు బాగుంది. ఒక డిఫరెంట్‌గా పెట్టుకున్నారు. అందులో సక్సీడ్ అయ్యారు అనిపించింది. ఎందుకంటే ఒక కామెడీ విధంగా ఎండ్ చేసినా కూడా అది ఓకే పర్లేదు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఆ కొడుకుల దగ్గరకొచ్చి కొన్ని ఎమోషన్ సీన్స్ గాని, ఆ తల్లి కష్టపడే సీన్స్ గాని టూ గుడ్ అనిపించాయి భయ్యా. నాకైతే బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలంటే టూ గుడ్ అనిపించాయి. అండ్ మెయిన్ ఆ సాడ్ సీన్స్ వచ్చినప్పుడు వెనకాల బీజీఎం వస్తది చూడండి. టూ గుడ్ అనిపిస్తది. మన హార్ట్ టచింగ్ ఉంటదనమాట. కొన్ని సీన్స్ మనం కూడా అనుకోకుండా అందులో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఏడ్చేస్తాం. ఆ మ్యూజిక్ అంత బాగా ఇచ్చారు. గుడ్ జాబ్ అని చెప్పొచ్చు మ్యూజిక్ డైరెక్టర్ గారికి. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ మనకు కొద్దిగా ఒక 30 మినిట్స్ ఆర్ మనకు ఓపిక పడితే మాత్రం మనం అలా ఆ స్క్రీన్ మనకు హుక్ అయిపోతాం. అంత బాగా తీసుకెళ్తారు. సినిమాలో మాత్రం ఆ లేడీ క్యారెక్టర్ మాత్రం ఎర్రగా తీసేశారు భయ్యా. మామూలు కాదు. ఎందుకంటే ఈ సినిమా అంతా మనకి లేడీ క్యారెక్టర్ గురించే మొత్తం స్టోరీ అంతా వెళ్తదని మీకు చెప్పాను కదండీ. అది కూడా చాలా బాగా లీడ్ చేశారనిపించింది. అండ్ మెయిన్ అండ్ మొగుడు చచ్చిపోయిన తర్వాత భార్యని విధవరాల కింద ఒక చీప్‌గా చూడడం అండ్ ఇవన్నీ బాగా యాస్పెక్ట్స్ మనకు బాగా రాసుకున్నారనిపించింది నాకు. అండ్ కొన్ని పాయింట్స్‌లో మనకి బాగా పెట్టుకున్నారు కదా అనిపించింది. చాలామందికి ఈ మూవీ హార్ట్ టచింగ్ అవ్వచ్చు. ఎందుకంటే బయట నుంచి జరుగుతున్న కొన్ని సీన్సే మనకి ఇందులో రాసుకొని పెట్టుకున్నారు. అవన్నీ బాగా పెట్టారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చేసింది ఒక పాయింట్ ఇంటర్వెల్ తర్వాత ఒక సీక్వెన్స్ వస్తది. టూ గుడ్ అనిపించే ఆ సూపర్‌గా రాసుకున్నారు. ఆ డైలాగ్ సీన్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ కొన్ని వాడే పదాలు గాని ఇవన్నీ బాగా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ జనాలకి కరెక్ట్‌గా అట్రాక్ట్ అయ్యే స్టోరీని తీసుకొచ్చారు కదరా అన్నట్టు అనిపించింది. మూవీలో కామెడీ గురించి మాట్లాడుకోవాలంటే యెస్ ఉన్నాయి. అక్కడక్కడ అంటే సినిమా అంతా కాదండోయ్. అక్కడక్కడ మనకి కామెడీ సీన్స్ అయితే ఫ్యూ కామెడీ సీన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. బట్ ఈ మూవీ మాత్రం మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. ఈ మూవీలో మంచి సబ్జెక్ట్ అయితే పెట్టుకున్నారు. దానివల్ల నాకు బాగా నచ్చేసింది. బట్ సినిమాలో మాత్రం కొన్ని సీన్స్ నెగెటివ్‌గా కనపడ్డాయి. అవి గాని ప్రాపర్‌గా రాసుకొని బాగా స్క్రీన్ మీద తీయాల్సింది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక 10 మినిట్స్ అనుకుంటా కొంచెం స్లోనెస్ ఫీలింగ్ వస్తది. కొన్ని సీన్స్ కూడా అవసరం లేదు ట్రిమ్ చేసేయాల్సింది అనిపించింది. బట్ అవన్నీ మనకు మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సినిమా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోదును అన్నట్టు నాకు ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ మెయిన్ విజయ్ ఆంటోనీ గారు ఉన్న సీన్స్ మాత్రం బాగా రాసుకున్నారు. అండ్ నీళ్ళలో చేసిన లేడీ మాత్రం ఎర్రగా తీసేసింది భయ్యా. మామూలుగా కాదు. అది మాత్రం క్యారెక్టర్ మాత్రం ఎంత పొగిడినా కూడా తక్కువే అనమాట. ఎందుకంటే థియేటర్‌లో మీరు చూస్తారు కదా! ఒక నేచురల్ వైబ్ అయితే తెచ్చారు. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్‌లో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్‌కి వెళ్ళండి. అండ్ మంచి చిల్ అవుతారు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.